హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో ఉన్నారు ఆ, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు వి ప్రకాష్ గారు. సో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అద్భుతంగా విశ్లేషించే విశ్లేషకులు. సో మరి వారిని అడిగి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి, వాటి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. Nice. చాలా రోజుల తర్వాత. ఎస్ ఎస్. రైట్. ధాన్యం కొనుగోలు ఏంటి సార్? రైతులు అరిగోస పడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ మధ్య కళ్ళ 10 మంది రైతులు చనిపోయారు కళ్ళాల దగ్గరనే, మార్కెట్ యార్డ్లలో. ఎందుకు కొనట్లేదు సార్? ఇప్పుడు 35% కూడా కొనలేదండి. అంటే ఇప్పుడు గోడౌన్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. వేరే దేశాలకు, ఒక్క దేశానికి తప్ప ఏ దేశానికి, ఫిలిప్పీన్స్కేమో వాళ్ళకు ఉన్న కాంట్రాక్ట్ ప్రకారంగా 1-2 సార్లు పోర్ట్ నుంచి పంపించారు. ఇంకా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు అసలు. ఓకే. దీన్ని ఏం చేయాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలల్లో ఎక్కడైతే బియ్యానికి కొరత ఉందో, ఎక్కడైతే మన దగ్గర పండే ఉత్పత్తులకు, కాటన్ కావచ్చు, మేజ్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లాంటి వాటికి అది ఐడెంటిఫై చేసి ఒక మినిస్టర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పర్టికులర్గా ఈ శాఖ ఒకటి పెట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అది చేయాలి. చేస్తే ఏమైందంటే మన దగ్గర ఎంత ధాన్యం వచ్చినా కూడా మనం దాన్ని పంపగలుగుతాం. అయితే అది చేయలేకపోయారు. రెండవది ఏంటంటే ఇప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి, అంటే గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోవడమే కానీ పెరిగిన దాఖలాలు లేవు. అది మిషన్ కాకతీయ కావచ్చు, ప్రతి వాగు మీద కానీ, ప్రతి ఉపనది మీద కానీ, మంజీరా లాంటి పెద్ద నదుల మీద కానీ చెక్ డ్యాములు కట్టడం వల్ల బాగా గ్రౌండ్ వాటర్ పెరిగింది తెలంగాణ అంతా. తర్వాత మనుగూరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఖానాపూర్ దాకా గోదావరి మీద 6-7 బ్యారేజీలు కట్టి, ఆ బ్యారేజీల దగ్గర 2 ఒడ్లకు మధ్యలో గోదావరి లాంటి ఒక పెద్ద నది నీళ్లను 100 కిలోమీటర్లు నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ప్రతి దగ్గర చెక్ డ్యాములలో నింపారు. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరిగినాయో పంట ఉత్పత్తి పెరిగింది. వీళ్ళు అదనంగా ఏం చేయలేదు కేసీఆర్ చేసిన దాని మీద. ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. బట్ భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టి, వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ పంట ఉత్పత్తి ఎక్కువవుతుంది. అయితే అప్పుడు ఆయనకు ఒక పద్ధతి ఉండే, క్రాప్ కాలనీలు చేయాలి. కొంత ప్రయత్నం జరిగింది. నిరంజన్ రెడ్డి గారి వనపర్త ఏరియాలో మ్యాంగో కోసం ఆ క్లస్టర్ పెట్టి చాలా మామిడి తోటలు పెట్టారు. సో అట్లా ఎక్కడెక్కడ ఏ పంట బాగా పండుతుంది, రైతులను క్రాప్ చేంజ్ చేసుకోవడం గురించి మోటివేషన్ కోసమే రైతు వేదికలు కట్టారు. ఓకే. బట్ ఆ ప్రయత్నము ముందుకు పోతున్న క్రమంలోనే ఆ ప్రభుత్వం పోయింది. చాలా చేశారు. ఇప్పుడు రంగారెడ్డి చుట్టుపక్కల అంతటా కూడా కూరగాయలకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత పాల ఉత్పత్తి కోసం బర్రెలు ఇచ్చారు, బర్రెల స్కీమ్ ఇచ్చారు. మాంసం ఉత్పత్తి కోసం మేకలు, గొర్రెలు ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఆ ప్రభుత్వం పడిపోవడంతో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. అంటే క్రాప్ డైవర్షన్ అనేది కంపల్సరీ కావాలి. అందరూ నీళ్లుంటే వరి పండిస్తారు, అప్పుడు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మన దగ్గర గోడౌన్లో కొడుతుంది, అమ్ముదామంటే దేశం అంతా కూడా సమృద్ధిగా వడ్లు పండుతున్నాయి. విదేశాలకు ఎగుమతి చేద్దామంటే అది ప్రభుత్వం, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక విధానం అంటూ పెట్టుకోలేదు. అసలు ఇంకా కొన్ని సంవత్సరాల దాకా కూడా వీళ్ళకి అటువంటి ఒక వ్యవసాయ విధానం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎట్లా సార్ మరి రైతులు? ఇప్పుడు ఇంత మన దగ్గర జొన్నలు, మొక్కజొన్నలు ఇంత పండుతూ ఉంటాయి. అవును. దాదాపు ప్రపంచంలోనే ఇది 3వ పెద్ద దేశం ఇది మొక్కజొన్న పండించడంలో. మరి అటువంటప్పుడు మన దగ్గర ఉన్న మొక్కజొన్నలకే మార్కెట్ లేనప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే కేంద్రం కూడా ఒక పద్ధతి పాడు లేదు అసలు. ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేయాలంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ లేదు దానికి, వాళ్ళ దానికి ట్యాక్స్ లేదు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ మనం కడుతున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనం ట్యాక్స్ కట్టాలి. అక్కడ వాళ్ళకి ఏంటంటే చాలా చౌకగా దొరుకుతాయి. కానీ మనం ఏంటంటే ఆ ఎక్స్పోర్ట్ పద్ధతిని చేసుకోవట్లేదు. ఈ ట్రంప్తోని ఎందుకో ఆ ట్రంప్ ఒత్తిళ్లకు లోనై మోడీ గారు కూడా ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఈ ట్యాక్స్ విషయంలో. వాళ్ళదేమో ఫ్రీ ట్రేడ్ అయిపోయింది, మనదేమో కమర్షియల్ ట్రేడ్ అయిపోయింది. అంటే ఏది ఎట్లున్నా కూడా ఒక జాతీయ వ్యవసాయ విధానం ఉండాలి, రాష్ట్రానికి కూడా ఒక వ్యవసాయ విధానం ఉండాలి. ఎంత ఉత్పత్తి అవుతున్నది అనేది ముందే ఒక అంచనాకు రావాలి. దానికి తగ్గట్టుగా మార్కెటింగ్. ఇప్పుడు నాట్లు వేశారు,
3 నెలల టైం ఉంది కదా, అవును 3 నెలల్లో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదా వడ్లను బియ్యం రూపంలోనే ఎందుకు 13-12 రకాల బై ప్రోడక్ట్స్ తయారవుతాయి, అవును వాటి బ్రాండింగ్ చేసి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఒక పాప్కార్న్ తప్ప మొక్కజొన్నతో ఏం చేస్తున్నాం మనం? అవును ఏం మొక్కజొన్నతో చేయట్లా. కూడా 13 రకాలు ఉంటాయి. అవును ఇప్పుడు ఇథనాల్ తయారీలో ఇటు రైస్ ఉపయోగపడుతుంది, అటు మేజ్ కూడా ఉపయోగపడుతుంది. లిక్కర్ ఆ, లిక్కర్ ఇథనాల్ అంటే పెట్రోల్ కలపడం. ఇథనాల్ కాదు లిక్కర్ కూడా రైస్ తో అవుతుంది రైస్ తో కదా. లిక్కర్ కూడా అవుతుంది, మ్మ్. ఫర్మెంట్ అవుతుంది. అవును అంటే దానికి ఇండస్ట్రీ అక్కర్లేదు. అచ్చా రాత్రిపూట 8 గంటలకు తిని కొద్దిగా లేట్గా 9-10 తిన్నాం అనుకో, మధ్యరాత్రి నీకు బ్రీతింగ్ అనలైజర్ తో టెస్ట్ పెడితే నీకు విధులు వస్తుంది, నువ్వు తాగుడు అలవాటు లేకపోయినా. జరిగింది అట్లా. కాబట్టి మన కడుపులో కూడా ఫెర్మెంట్ అవుతుంది, ఓకే అది తినకూడని టైంలో తింటే. ఓకే ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. అయితే ఏదేమైనా కూడా బై ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగా ఒక మొక్కజొన్నతోని 13 రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, బియ్యంతో కూడా చేయొచ్చు. అందుకే ఆయన ఏం చేశాడు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అని పెట్టాడు కేసీఆర్. బట్ అవన్నీ అప్లికేషన్లు తీసుకున్నారు, డబ్బులు కట్టించుకున్నారు, ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు, ఎక్కడ కూడా ఫుడ్ పార్కులు రాలే. అవి కంటిన్యూ చేయాలి కదా రేవంత్ రెడ్డి వచ్చాక. వాళ్ళ అప్లికేషన్లని వాళ్ళు డబ్బులు కట్టారు, ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు, షార్ట్ లిస్ట్ చేశారు. ఈ పాటికి అవి మొదలై ఉంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో వాళ్ళే పోయి వడ్లను కొనుక్కొని పోయేటోళ్ళు కదా, ప్రభుత్వమే తీసుకోవాల్సినంత అవసరం లేకుండే కదా. కాబట్టి ఈ ట్రేడ్ అనేది ప్రభుత్వం సరిగా చేయకపోవడం కావచ్చు, వ్యవసాయ విధానం సరిగా లేకపోవడం కావచ్చు, చాలినన్ని గోడౌన్స్ పెట్టుకోకపోవడం కావచ్చు, మార్కెట్ క్రియేట్ చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఫెయిల్యూర్ కారణం. ఇక మొన్న మోడీ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు, తరచూ చెప్తున్నారు బంగారం కొనకండి, ట్రావెల్ చేయకండి, ఇది చేయకండి, అది చేయకండి అని చెప్తున్నారు. సార్ నిజంగా ఇది ఏదో ఓన్లీ డాలర్లు దాచుకోవడం కోసం ఆయన చెప్తున్నాడా, లేదంటే మనకు కనబడని ఆర్థిక మాంద్యం ఏదన్నా ముంచుకొస్తుందా? మీరు గూగుల్ పట్టుకొని అడిగితే చెప్తుంది. ఎందుకంటే మోడీ గారు వచ్చినోడు రూపాయి విలువ ఎట్లుంది, డాలర్తో కంపేర్ చేసినప్పుడు ఆ రోజు ఎన్ని రూపాయలు, లాస్ట్ 4-5 డేస్లో ఎవ్రీ డే ఎట్లా పడిపోతుంది. ఇప్పుడు దాదాపు 100 రూపాయలకు చేరుతున్నాయి. ఒకప్పుడు డాలర్కి ₹1 సమానంగా ఉండే 40-50 ఏళ్ళ కింద. మరి మోడీ గారు వచ్చిపోయిన తర్వాత ఇది స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం కదా. మరి సంక్షోభం పెరుగుతున్నట్టే కదా, వీటి ఎఫెక్ట్ కూరగాయల మీద, పండ్ల మీద, అన్నిటి మీద పడుతుంది కదా. పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా ఆయన బొంగనే 4 సార్లు పెంచారు. మరి ఇవన్నీ ఏంటి, గవర్నమెంట్ ఏమైనా ట్యాక్స్ తగ్గించుకుంటుందా? ఏం తగ్గించుకోదు. ఇప్పట్లో ఏమి ఎలక్షన్స్ లేవు, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి యుద్ధం సందర్భంగా, అందుకని ట్యాక్స్ తగ్గించుకున్నారు కానీ పెంచలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మోడీ గారికి అడ్డం ఏమున్నది అంటే, ఆయన ముందే నేను చెప్పలేదా మీకు, పొదుపు చేసుకోమని చెప్పాను కదా, రాబోయే రోజులు కష్టకాలాలు, సంక్షోభం ఎక్కువైతుంది, మీకు వచ్చే ఆదాయం సరిపోదు అని చెప్పి ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒక భారత ప్రధానిగా ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి తన చేతిలో లేని పరిస్థితి గురించి ఒక వార్నింగ్ అనేది ఆయన ఇవ్వడం అనేది డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాము. పొదుపు అనేది తప్పనిసరి అవసరం. ఒక వార్ సిచ్యువేషన్లో ఒక అత్యవసర పరిస్థితి ఎట్లయితే ఉంటుందో మన జీవితాల్లో కూడా ప్రతిరోజు ఒక అత్యవసర పరిస్థితిగానే మనం చూడాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, అనవసర వృధా ప్రయాసాలు పడకూడదు. ఓకే, సో చూశారు కదా అద్భుతమైన విశ్లేషణ వి ప్రకాష్ గారిది. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.